ఇంతకు ముందు సేమ్ వీడియో చేశా. కాకపోతే ఆ వీడియో 9 నిమిషాలు ఉండడంతో చాలామంది కామెంటులో వీడియో లెంత్ తగ్గించి చేయమన్నారు. కాబట్టి వారి కోసము ఈ వీడియో 3 నిమిషాల్లోపే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ జాబు ప్రాసెస్ అయితే చూద్దాము. కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాటి కంపెనీలకు సంబంధించిన ఐటమ్స్ పెన్ను పెన్సిల్ ఉంటాయి. వాటిని అయితే ప్యాకింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్యాకింగ్ బాక్స్లో ఆ పెన్స్ మొత్తం కూడా మన అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ డెలివరీ ఛార్జెస్ మొత్తం కూడా వాళ్ళే పెట్టుకోవడం జరుగుతుంది. ఇక మన అడ్రస్కి వచ్చిన వాటిని అయితే నీట్గా ప్యాక్ చేసి ఆ ప్యాక్ చేసిన తర్వాతకి ఆ కంపెనీ ఒక అడ్రస్ చెప్తుంది. ఆ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా మనమైతే పంపించాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ పోస్ట్ ద్వారా మనం పంపిస్తాం కదా వాళ్ళు చెప్పిన అడ్రస్కి, వాటికి సంబంధించిన ఛార్జెస్ కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్యాకింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే ఈ ప్యాకింగ్ ఎలా చేయాలి వాటికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మనకైతే పంపడం జరుగుతుంది. ఆ వీడియోస్లో చూస్తూ మనమైతే ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేయాల్సి ఉంటుంది. అలాగే అమౌంట్ వచ్చేసి మనం ఎంత ప్యాకింగ్ చేస్తే అంత అమౌంట్ అనేది వీళ్ళైతే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ప్యాకింగ్ ఎన్ని ఎక్కువగా చేస్తే అంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎక్కువ డబ్బులు కావాలంటే మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే ఎక్కువగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక దీనికి మీ స్టడీతో అయితే ఏమీ పని లేదు. మీ నైపుణ్యాన్ని బట్టే ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్కు ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక కింద కామెంట్ బాక్స్లో ఈ అప్లై లింక్ పెడతాను. ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన పేరు అడుగుతుంది. పేరు అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసేయండి. నెక్స్ట్ మీరు మేలా ఫీమేలా అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ స్టేట్కు సంబంధించిన వాళ్ళో ఆ స్టేట్ అయితే రాయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. అదేవిధంగా ఈ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా రాయవచ్చు. ఇక్కడ స్టేట్తో సంబంధం లేదు. మీరు ఏ స్టేటో ఆ స్టేట్ అయితే ఇక్కడ ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ స్టేట్ పెట్టిన తర్వాతకి ఇక్కడ మీ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఇక్కడైతే ఫిల్ చేసేయండి. నెక్స్ట్ మీ మండలం యొక్క పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ మండలం యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ మీ మండలం యొక్క పిన్ కోడ్ తెలవలేదు అనుకోండి, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాతకి మీ మండలం పేరు కొట్టి పిన్ కోడ్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదే మండలం యొక్క పిన్ కోడ్. ఈ పిన్ కోడ్ సేవ్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మన జీమెయిల్ అడుగుతుంది. మన జీమెయిల్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీమెయిల్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే వీళ్ళు మనకు జీమెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జీమెయిల్ 1కి 2 సార్లు చూసుకొని ఫిల్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ పేరు అడుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే రాసేయండి. మన జాబ్స్ అప్డేట్ అని రాసేయండి. చాలామంది యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు ఇలాంటి వీడియోస్. కాబట్టి ఏ యూట్యూబ్ ద్వారా వచ్చారో తెలుసుకోవడం కోసం వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ పేరు అడగడం జరిగింది. సో నా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే ఎంటర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ జాబ్ వచ్చే ఛాయిసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక యూట్యూబ్ ఛానల్ పేరు కొట్టిన తర్వాతకి కింద సబ్మిట్ మీద నొక్కేసేయండి. అంతే, అదైతే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక వీలైతే మెయిల్ ద్వారా మీకు 2 వీక్స్ లోపు అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.